కారణాంకాలు కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? ఆ నంబర్ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాయాలి. 8 9ల 72, 72 5ల 360, 8 9ల 72, 72 5ల 360. 8 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 2 పవర్ 3. 9 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. 360. 360 అనేది 8 ఇంటూ 9 ఇంటూ 5. 8ని నేను 2 పవర్ 3గా రాసుకోవచ్చు. 9ని నేను 3 స్క్వేర్గా రాసుకోవచ్చు ఇంటూ 5 పవర్ 1. ఒక సహజ సంఖ్యను ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకున్నాను. ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకున్నాను. ఫస్ట్ ఆ నంబర్కి మొత్తం కారణాంకాలు కనుక్కోవాలి. 0 నుంచి 3, 2 పవర్ 0 నుంచి 2 పవర్ 3 4 కాంబినేషన్స్. 0 నుంచి 2 3 కాంబినేషన్స్. 0 నుంచి 1 2 కాంబినేషన్స్. 4 3ల 12, 12 2ల 24, 12 2ల 24. 0 నుంచి 3, 2 పవర్ 0 నుంచి 2 పవర్ 3 4 కాంబినేషన్స్. 3 పవర్ 0 నుంచి 3 పవర్ 2 3 కాంబినేషన్స్. 5 పవర్ 0 నుంచి 5 పవర్ 1 2 కాంబినేషన్స్. 4 ఇంటూ 3 ఇంటూ 2, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఎంత అవుతుంది? 24 అవుతుంది. అంటే ఈ నంబర్కి మొత్తం ఎన్ని కారణాంకాలు? 24 కారణాంకాలు. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 30. 30 తోటి 30 యొక్క గుణిజాలు. 30 అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5, 2 ఇంటూ 3 ఇంటూ 5. మిగిలింది ఏంటి సార్? ఇక్కడ మిగిలింది ఇది 2 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 పవర్ 1 ఇంటూ 5 ఆల్రెడీ తీసుకున్నాం, అవసరం లేదు. అంతే కదా సార్? 2 పవర్ 3లో 2 పవర్ 1 ఆల్రెడీ తీసుకున్నాం, మిగిలింది 2 స్క్వేర్. 3 స్క్వేర్లో 3 పవర్ 1 ఆల్రెడీ తీసుకున్నాం, మిగిలింది 3 పవర్ 1. సో 30 తోటి భాగింపబడే నంబర్లు ఏంటి సార్? ఈ నంబర్లు. 0 నుంచి 2 3 కేసులు, 0 నుంచి 1 2 కేసులు, 3 2ల 6, 3 2ల 6. 30కి 30 గుణిజాలున్న కారణాంకాలు ఏంటి అని అంటే 30 అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 30 2 పోయింది, మిగిలింది 2 స్క్వేర్. 2 క్యూబ్లో 2 పవర్ 1 పోయింది, మిగిలింది 2 స్క్వేర్. ఇది 3 పవర్ 1, మిగిలింది 3 పవర్ 1. సో 3 ఇంటూ 2 ఎంత? 6. 3 ఇంటూ 2 ఎంత? 6. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ చాలా క్వశ్చన్స్ని మీరు ఫాస్ట్గా చేయొచ్చు సార్. ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రధాన కారణాంకాలు ఏంటి? ప్రధాన సంఖ్య బేసులు ఎన్ని ఉన్నాయి? 3. సో ఈ నంబర్కి ప్రధాన కారణాంకాలు ఎన్ని? 3. ఎందుకనంటే 3 ప్రధాన సంఖ్య బేసులు ఉన్నాయి కాబట్టి. 2 పవర్ 1, 3 పవర్ 1, 5 పవర్ 1. సంయుక్త కారణాంకాలు కావాలి. 1 ప్లస్ ప్రధాన కారణాంకాలు ప్లస్ సంయుక్త కారణాంకాలు ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ కారణాంకాలు. ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ కారణాంకాలు. 1 ప్లస్ ప్రధాన కారణాంకాలు 3 ప్లస్ సంయుక్త కారణాంకాలు. మొత్తము ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 24. 24 మైనస్ 4 ఆన్సర్ ఎంత? 20. ఈ 360 అనే నంబర్కి సంయుక్త కారణాంకాలు ఎన్ని ఉన్నాయి? 20. ప్రధాన కారణాంకాలు ఎన్ని? 2 పవర్ 1, 3 పవర్ 1, 5 పవర్ 1. అది ఎలా వచ్చింది? 3 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కాబట్టి. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. సో 1 ప్లస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్లస్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్, ఇట్ ఈస్ టోటల్ factors. Composite factors is 24 minus 4, 20. I hope the idea it is very much clear. అర్థం అవుతే ఇవన్నీ ఈజీ ప్రాబ్లమ్స్ సార్. అర్థం కాకపోతేనే కొంచెం తలకాయ నొప్పి తీసుకొని వస్తుంది. నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 10. పైన బార్ ఉంది అని అంటే 10తో భాగింపబడనటువంటి కారణాంకాలు. అంటే ఇది ఏమవుతుంది? total factors minus factors which are divisible by 10. మొత్తం కారణాంకాల నుంచి
10తో భాగింపబడే కారణాంకాలు. మొత్తం కారణాంకాలు ఎన్ని? 24. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 10 అంటే 2 into 5. మిగిలింది ఏంటి సార్? 2 power 3లో 2 power 1 మిగిలింది అంటే ఇది 2 square, ఇది 3 square. 3 3s are ఎంత? 9. 24 minus 9 ఎంత? 15. 10 గుణిజాలు కాని కారణాంకాలు ఎన్ని? మొత్తం కారణాంకాల నుంచి 10తో భాగింపబడే కారణాంకాలు. 10 అనేది సంయుక్త సంఖ్య కాబట్టి దాన్ని 2 into 5గా రాశాను. మిగిలింది 2 square, మిగిలింది 3 square. 3 3 9. 24 నుంచి 9 పోతే మిగిలిందంత 15. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఈవెన్ ఫ్యాక్టర్స్ 2తో భాగింపబడాలి. 2 into 2 power 2 into 3 power 2 into 5 power 1 అంతే కదా సార్? 2 power 3లో ఓన్లీ 2 వెళ్ళిపోయింది. మిగిలింది ఏంటి? 3 into 3 into 2. 3 3 9, 9 2 18. 9 2 18. 2తో భాగింపబడే కారణాంకాలన్నీ 18. మొత్తం కారణాంకాలన్నీ 24. 24 నుంచి 18 పోతే మిగిలింది ఎంత సార్? 6. అన్నీ అర్థమయ్యాయి కదా సార్?